ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో పేసర్లు పండగ చేసుకున్నారు. తొలి రోజు ఆటలో వికెట్ల మోత మోగించారు. పెర్త్ టెస్ట్లో ఒక్కరోజే 19 వికెట్లు పడితే ఈసారి మెల్బోర్న్లో అంతకంటే ఒక వికెట్ ఎక్కువగానే పడింది. తొలి రోజు ఆటలోనే రెండు జట్ల పేసర్లు కలిపి 20 వికెట్లు దక్కించుకున్నారు. తొలి రోజు ఆటలోనే రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది. సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. 5 మ్యాచ్ల సిరీస్ను ఆల్రెడీ 3-0తో సొంతం చేసుకుంది. అయితే 4వ మ్యాచ్లోనూ ఇప్పుడు ఆస్ట్రేలియా ఆధిపత్యమే కనిపిస్తోంది. మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్నే ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఇంగ్లాండ్ బౌలర్లు రఫ్ ఆడించారు. పేస్ బౌలింగ్తో ఆతిథ్య జట్టును పరేషాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచే ఆస్ట్రేలియా తడబడింది. బంతిని టచ్ చేయాలంటేనే ఆసీస్ బ్యాటర్స్ వణికిపోయారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ట్రావిస్ హెడ్ అవుట్ అవడంతో ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది. చూస్తుండగానే 89 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. చివరకు 152 పరుగుల దగ్గర ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లో జోష్ టంగ్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. గస్ అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ ఒక్కో వికెట్ సొంతం చేసుకున్నారు. మైఖేల్ నేసర్ 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఉస్మాన్ ఖవాజా 29, అలెక్స్ క్యారీ 20 పరుగుల చొప్పున సాధించారు. అయితే ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం ఇంగ్లాండ్కు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజ్లో నిలవలేకపోయారు. కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిపోయారు. 16 పరుగులకే తొలి 4 వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఈ దశలో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. సమిష్టిగా రాణించారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ మీద ఒత్తిడి పెంచేశారు. పదునైన బౌలింగ్తో విరుచుకుపడ్డారు. వికెట్ల వేటలో పోటీ పడ్డారు. దీంతో ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. కాసేపు హ్యారీ బ్రూక్ అటాక్ చేశాడు. న్యాచురల్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే 34 బంతుల్లో 41 పరుగులు సాధించాక పెవిలియన్ చేరాడు. అట్కిన్సన్ 28 పరుగులతో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. బెన్ స్టోక్స్ 16 పరుగులు సాధించాడు. మిగతా ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 110 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖేల్ నేసర్ 4 వికెట్లు, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ 2, క్యామరూన్ గ్రీన్ 1 వికెట్ చొప్పున దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 పరుగులు సాధించింది. ఆసీస్ ఆధిక్యం ఇప్పుడు 46 పరుగులకు పెరిగింది. రెండో రోజు ఆట ఎలా సాగుతుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే ఇంగ్లాండ్ ఆడుతున్న తీరుపై మాత్రం దుమారం రేగుతోంది. బజ్బాల్ అంటూ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో బెన్ స్టోక్స్ సేన ఉందని మాజీలు అంటున్నారు. ఇప్పటికైనా తన వ్యూహాలను ఇంగ్లాండ్ సమీక్షించుకోవాలంటున్నారు.